నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పూరి జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది? త్వరలో తెరుచుకోనున్న రత్నబండ రహస్యాలు. అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకున్న సీఎం చంద్రబాబు. అద్భుతమైన మందిరంలో రాముడి దర్శనం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్న సీఎం. భక్తుల సౌకర్యం కోసం అలిపిరి వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి, ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడి. పవన్ భూమి అభ్యర్థనను తిరస్కరించిన టీటీడీ, పాలక మండలి కీలక నిర్ణయం. అయోధ్య బాలరాముడిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దివ్యమైన అద్భుతమైన మందిరంలో రాముడి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సీఎం అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక అనుభవం ఉత్తేజకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు మనందరికీ శాశ్వతమైన పాఠాలు అన్నారు. అవి ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తూ ప్రేరేపిస్తూ ఉండాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన బాలరాముణ్ణి దర్శించుకున్నారు. దర్శనంకు ముందు సీఎంకి ఉత్తరప్రదేశ్ అధికారులు, ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని వివరించారు. అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుమల నుండి తిరుపతికి వెళ్లే దిగువ ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి ఆదివారం ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ నడకదారి భక్తుల సౌకర్యార్థం 7వ మైలు వద్ద ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులు ఈ కేంద్రం వద్ద వైద్య సేవలను వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో వైద్య సౌకర్యాలను విస్తృతం చేయడంలో భాగంగా అలిపిరి నడక మార్గంలో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్స కేంద్రం భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. ఈ మార్గం ద్వారా ప్రతిరోజు 20,000 నుండి 30,000 మంది భక్తులు నడుచుకుంటూ వస్తారని తెలిపారు. వారి సౌకర్యార్థం ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఈ కేంద్రంలో వైద్య సహాయం పొందవచ్చని అన్నారు. ముఖ్యంగా దిగువ ఘాట్ రోడ్లో ఆనుకొని ఈ ప్రాథమిక చికిత్స కేంద్రం అందుబాటులో ఉండడంతో వాహనదారులు కూడా సులభంగా వైద్య సేవలు పొందవచ్చని చెప్పారు. భక్తులు ఈ కేంద్రం వద్ద వైద్య సేవలను వినియోగించుకొని సౌకర్యాలపై సలహాలు, సూచనలు అందించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి కుసుమకుమారి, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ కుసుమకుమారి, విజిఓ రామ్ కుమార్, అశ్వని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సౌకర్యం కోసం ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకునే విధంగా అంబులెన్స్ కూడా రెడీ చేసి ఇక్కడ ఉంచడానికి కోసం ఈరోజు ఈ సెంటర్ను ఓపెన్ చేసాం. అదేవిధంగా శ్రీవారి మెట్టి నుంచి తిరుమలకి వెళ్ళే దారిలో కూడా మనం అక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా స్ట్రక్చర్ పెట్టి 4 అటెండర్లను పెట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని పైకో కిందికో తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినట్లయితే ఈ యొక్క సేవల్ని ఉపయోగించుకోవడానికి వీలుగా ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి రోడ్డుకి ఇప్పుడు డౌన్ ఘాట్ రోడ్డు ఎగ్జాక్ట్గా ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఉంటుంది కాబట్టి అటు రోడ్డు ద్వారా వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది, నడకదారు ద్వారా వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది. సో ఇది అన్ని రకాలకు కూడా మంచి సెంటర్ అని చెప్పొచ్చు. దీన్ని భక్తులు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. ఇది ఓవరాల్గా టీటీడీలో హెల్త్ ఫెసిలిటీ బాగా పెంచాలి, అందరికి కూడా హెల్త్ ఫెసిలిటీ ఆ భక్తులకు అందుబాటులో ఉండాలి అనే ఒక బృహత్తమైన కార్యక్రమంలో ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఫర్దర్గా ఇంకా కూడా చాలా యాక్టివిటీస్ తీసుకురావాలి. అందులో భాగంగా ఇది అనేది మరింత ఉత్సాహంగా ఉత్తేజాన్ని కూడా ఇస్తుంది అంత అడ్మినిస్ట్రేషన్ కూడా. దీన్ని
భక్తుల సంచి ఉపయోగించుకొని దీని మీద ఫర్దర్గా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తాను. న్యూ ఇయర్ పార్టీ నేపథ్యంలో డీజే సౌండ్లు పెట్టడం, అశ్లీల డ్యాన్సులు వేయడం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. ముందుగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరుగుతాయన్నారు. అలాగే వాహనాల ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవన్నారు. జనవరి 1 అనే ఒక భావనతో కొంతమంది వారిని అది ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకోవాలి తప్ప ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడం కానీ లేదా వారికి ఇబ్బంది కల్పించే విధంగా కానీ ప్రవర్తించకూడదు. ముఖ్యంగా దాంట్లో భాగంగా జనవరి 1 అనే ఒక భావనతో కొన్ని హోటల్స్లోనూ లేదా బార్లలోనూ డీజే సౌండ్లు లేదా అశ్లీల నృత్యాలు అనేటివి పెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా చట్ట ప్రకారం కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ హోటల్స్ కానీ లేదా ఎక్కడైతే పార్టీస్ పెట్టుకుంటారో వాళ్ళు ముందే పర్మిషన్ తీసుకొని చట్ట ప్రకారం పరిమితులకు అనుగుణంగా మాత్రమే వారు నిర్వర్తించుకోవాలి. దానికి తప్పకుండా సహకరిస్తాం. సంతోషంగా ఉండడానికి అన్ని విధాలా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. కానీ డీజేస్ పెట్టడం లేదా అశ్లీల నృత్యాలు చేయడం మాత్రం పూర్తిగా విరుద్ధం. అండ్ దానికి ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. మీడియా మిత్రుల ద్వారా మీ అందరి సహకారంతో అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా జనవరి 31 నైట్ ఫాలోడ్ బై జనవరి 1 కేవలం సంతోషంగా ఉండాలా, మీ కుటుంబ సభ్యులు అనే ముఖ్య ధ్యేయంతోనే ఉండాలి తప్ప డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయడము, సో వాటి ద్వారా ప్రాణాలు కోల్పోయి ఆ విషాదాన్ని నింపడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ రోజు రాత్రి 31 నైట్ ఫాలోడ్ బై జనవరి 1 ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లోనూ తిరుపతి నగరంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అన్ని రోడ్డు కూడల్లో కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన ప్రతి వెహికల్ సీజ్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిలేషన్ పంపిస్తాం. ముక్కంటి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 27,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 500 రూపాయల అంతరాలయ దర్శనం టికెట్ల ద్వారా 722 మంది, 200 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్ల ద్వారా 2,627 మంది, 50 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా 2,129 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 500 రూపాయల రాహుకేతు టికెట్ల ద్వారా 1,686 మంది, 750 రూపాయల టికెట్ల ద్వారా 805 మంది, 1,500 రూపాయల టికెట్ల ద్వారా 248 మంది, 2,500 రూపాయల టికెట్ల ద్వారా 245 మంది, 5,000 రూపాయల టికెట్ల ద్వారా 94 మంది భక్తులు పూజలు చేయించుకున్నారు. ఇక 5 రకాల ప్రసాదాలు కలిపి 20,346 అమ్ముడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకండి, తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఈ నెల 30, 31 జనవరి 1వ తేదీ టోకెన్స్ లేని భక్తులకు శ్రీవారి దర్శనం ఉండదన్నారు. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి ఎంతమంది వస్తున్నారని అంచనా వేస్తాం. వచ్చే భక్తులకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకుని పార్కింగ్, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వైకుంఠ ఏకాదశికి టోకన్లు లేకుండా వస్తే ఇబ్బంది పడతారు అనే దాంట్లో ముఖ్యంగా ముఖ్యంగా ఎంతమంది వస్తున్నారు, వీరు ఏ విధంగా నడకదారి ద్వారా ఈ ఎవరైతే గోవిందమాల భక్తులు వస్తున్నారు, లేదా చాలామంది తమిళనాడు ప్రాంతం నుండి నడకదారి ద్వారా వస్తున్నారు, ఆర్టీసీ బస్సుల ద్వారా ఏదో విధంగా దర్శనం దొరుకుతుందని వస్తున్నారు. వీరందరినీ దృష్టిలో ఉంచుకొని అటు తమిళనాడు, వెల్లూరు, తర్వాత తిరువన్నామలై, తిరువల్లూరు, తర్వాత కోలారు ఆఫ్ కర్ణాటక, ఇటు చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు ప్రాంతం యొక్క అన్ని ప్రాంతాల్లో కూడా ఎస్బీతో మేము కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ఎంతమంది పబ్లిక్ వస్తున్నారు, ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఆర్టీసీ బస్సుల ద్వారా వస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని తిరుపతిలో మేము ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాటికి గైడ్ చేయడం, ట్రాఫిక్ని నియంత్రించడం, పార్కింగ్స్ ప్రాపర్గా పెట్టుకోవడం, ఇదంతా కూడా. అంతేకాకుండా మన స్టేట్ బార్డర్, మన డిస్ట్రిక్ట్ బార్డర్స్ ముఖ్యంగా అటు పుత్తూరు, ఇటు చంద్రగిరి ప్రాంతంలో ముఖ్యంగా అప్లాయకుంట ఏరియాలో కూడా సెపరేట్ చెక్ పోస్టులు పెట్టి అక్కడ ఈ ఎవరైతే భక్తులు నడుచుకుంటూ వస్తున్నారో వారిని గైడ్ చేయడం, ముఖ్యంగా
ఎవరైతే టోకెన్ లేకుండా నడుచుకొని వస్తున్నారో గోవిందమాల భక్తులు కానీ సాధారణ భక్తులు కానీ వారికి గైడ్ చేయడం, ముఖ్యంగా 1, 2, 3 ఒక కొత్త పద్ధతిలో ప్రవేశపెట్టి టోకెన్ల ద్వారా దర్శనం కల్పిస్తున్నారు కాబట్టి టోకెన్ లేకుండా వచ్చినప్పుడు వారు అంత దూరం వచ్చి మళ్ళీ 3 రోజులు ఇక్కడ వెయిట్ చేయడం ఇదంతా ఇబ్బంది. టోకెన్లు ఉన్న వాళ్ళకి కాకుండా టోకెన్ లేకుండా వచ్చిన వాళ్ళకి ఇంకా ఇబ్బంది పడతారు కాబట్టి వారిని ప్రాపర్గా గైడ్ చేయడం, సజెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. తిరుమలలో పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖలకు అతిథి గృహాల నిర్మాణానికి భూమి కేటాయించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి అనగాని సత్యప్రసాద్ చేసిన అభ్యర్థనలను సైతం టీటీడీ తిరస్కరించిన విషయం తాజాగా వెలుగు చూసింది. రాజకీయ కోణంలో కాకుండా క్షేత్రం పవిత్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటోంది. తిరుమలలో పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖలకు అతిథి గృహాల నిర్మాణానికి భూమి కేటాయించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి అనగాని సత్యప్రసాద్ చేసిన అభ్యర్థనలను సైతం టీటీడీ తిరస్కరించిన విషయం తాజాగా వెలుగు చూసింది. వీఐపీల ప్రోటోకాల్, తిరుమలలో ఉత్సవాల ఏర్పాట్లలో రెవెన్యూ శాఖది కీలక పాత్ర. ఈ అవసరాల దృష్ట్యా తిరుమలలో తమకు ప్రత్యేకంగా అతిథి గృహం అవసరమని ఆ శాఖ భావించింది. విషయాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకెళ్లడంతో తిరుమల కొండపైన 2 ఎకరాల భూమి కేటాయించాలని కోరుతూ ఆయన టీటీడీకి లేఖ రాశారు. దీనికన్నా ముందు పంచాయతీరాజ్ భవన్ పేరుతో అతిథి గృహం నిర్మించుకోవడానికి తిరుమలలో స్థలం కేటాయించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి కూడా లేఖ అందింది. ఈ రెండింటిపై 16న జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్చించారు. కొండపైన భూమి లభ్యత పరిమితంగా ఉన్నందున కొన్నేళ్లుగా కొత్త నిర్మాణాలపై నిషేధం ఉంది. ఈ విషయంలో హైకోర్టు పలు పరిమితులు విధించడంతో శిథిలావస్థకు చేరిన గెస్ట్ హౌస్లు, కాటేజీలను పునర్నిర్మించడానికి టీటీడీ పరిమితమవుతోంది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం, మంత్రుల అభ్యర్థనలను టీటీడీ పాలక మండలి తిరస్కరించింది. అయితే ప్రత్యామ్నాయంగా తిరుమలలో ఇప్పటికే ఉన్న అతిథి గృహాల్లో అనువైన భవనాన్ని కేటాయించాలని నిర్ణయించింది. రాయలసీమ ప్రాంత ప్రజల కళ బాలాజీ రైల్వే డివిజన్ అని కమలాకర్ అన్నారు. తిరుపతి తారక రామ స్టేడియం నుండి బాలాజీ రైల్వే డివిజన్ సాధన కొరకు తిరుపతి నగర ప్రధాన కూడళ్లలో ర్యాలీని నిర్వహించి బాలాజీ డివిజన్ ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలను ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ర్యాలీలో తిరుపతిలోని పలువురు పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు, ఆటో యూనియన్లు, మేధావి సంఘాలు, నగరవాసులు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత ప్రజల కంటకేక కేంద్ర ప్రభుత్వానికి వినపడాలని, అప్పుడే కేంద్ర ప్రభుత్వం స్పందించి బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తారని చెప్పుకొచ్చారు. రైల్వే డివిజన్ రావడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, తిరుపతి వాసుల కళ నెరవేరాలని కోరారు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంకి నిత్యం వీఐపీ తాకిడి ఉంటుందని, వచ్చిన ప్రతి వీఐపీ తూతూ మంత్రంగా రైల్వే డివిజన్కు కృషి చేస్తామని చెప్పడం కాకుండా డివిజన్ సాధనకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రం నుండి భారతదేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు నేరుగా ట్రైన్ లేకపోవడం అత్యంత బాధాకరమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై బాలాజీ రైల్వే డివిజన్ సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా వస్తున్న శ్రీకాళహస్తి, నడికుడి, అదేవిధంగా కడప, బెంగళూరు మార్గాలతో కలిపి మనం తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ కోరుతున్నాము. ఎందుకంటే అమరావతి కేంద్రంగా 2 డివిజన్లు ఉన్నాయి. సో కోస్తాంధ్రది, ఉత్తరాంధ్ర విశాఖపట్నం కేంద్రంగా ఒక డివిజన్, ఒక జోన్ ఉంది. బట్ రాయలసీమ ప్రాంతానికి, దక్షిణ రాయలసీమ ప్రాంతానికి ఏదీ లేదు, చాలా దూరంలో ఉంది గుంతకల్లు. సో ఇక్కడ బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తే ప్రజలకే కాకుండా, వ్యాపార వర్గాలకే కాకుండా, రైతులకే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు కాకుండా, స్టూడెంట్స్కి అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని మా ఉద్దేశము. మంచి కార్గో టెర్మినల్, తిరుపతి కేంద్రము, తిరుపతి కేంద్రంగా నెల్లూరు కానీ, కడప కానీ, కొత్తగా ఏర్పడుతున్న మదనపల్లి కానీ, చిత్తూరు కానీ, వేలూరు కానీ, చెన్నై కానీ ఇవన్నీ సమదూరంలో ఉన్నాయి. సో ఈరోజు శ్రీపెరంబదూరులో కూడా చాలా కారు లోడింగ్ అంతా కూడా రేణుగుంటలో కొన్ని మీడి కొద్దిగా ఉన్న అరేంజ్మెంట్స్తోనే లోడింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అగ్రకులాల వారికి మాత్రమే సహకరిస్తున్నారని, పేద బడుగు వర్గాల ప్రజలను గాలికి వదిలేశారంటూ అడ్వకేట్ విజయ్ కిరణ్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. అన్ని కులాల కులబాధితులున్నారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ పెరిగే కొద్దీ ఆ కులం యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఏదో రోజు కులం అంతరిస్తుంది. ఈ రోజుకి జరగకపోవచ్చు, ఏదో రోజు జరుగుతుంది. అయితే ఎప్పుడోసారి మొదలవ్వాలి కాబట్టి ఆ చట్టాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. పోతే ఈ ప్రెస్ మీట్ అనౌన్స్ చేయగానే గత రోజు ఉదయం కూడా చాలా మందికి నేను మెసేజ్లు పెట్టడము, వీడియోస్ అవి షేర్ చేయడం, ఫోటోలు షేర్ చేయడం చేశాను. అప్పట్లోనే మరి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మరి చెప్పి నాకు ఏదో ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. మీరు ఎంత బెదిరిస్తారో బెదిరించండి,
నా మీద తప్పుడు కేసులు పెడతారా, పెట్టండి. నా కుటుంబాన్ని ఏమైనా చేస్తారా, చెయ్యండి. లేదు నన్ను కూడా ఏదైనా తప్పుడు కేసులు ఇరికించి ఏదో పొడగా పట్టుకోలు చేస్తారా, చెయ్యండి. ఐ డోంట్ కేర్. వాట్స్ ఆల్ మై ఇన్కమ్, ఐఎమ్ రెడీ, ఐఎమ్ ప్రిపేర్డ్. ఇక్కడ చూపించే ప్రధానం ఏదో చట్టబద్ధ పరిపాలనలో చూపించవచ్చు కదా, నేను విజ్ఞప్తి చేస్తాను. అక్కడ మీరు డ్యూటీలు కరెక్ట్ గా చేస్తే నాలుగు అవసరం లేదు కదా నేను అడుగుతున్నా. నేనే ఆయుధం పట్టుకోవాలా, లేదా హింసాత్మక చర్యలు దిగలా, నేనే విద్వేషాన్ని రగిలించుకున్నా. అందరికీ అవసరం ఇది. చట్టమైన ఆయుధం, చట్టాన్ని ఒక వెపన్లా వాడుతున్నా. సపోర్ట్ చేయండి. చిన్న విషయం కాదు ఇది. మీడియా మిత్రులు విజ్ఞప్తి చేస్తున్నా. ఏపీ పీటీడీ ఉన్నంత వరకు ఉద్యోగస్తుల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటామని ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు తెలిపారు. తిరుపతి తిరుచానూరు రోడ్లోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు, కార్యదర్శి రమణారెడ్డి, బాబు తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగస్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ డీపీటీఓ చేస్తున్న వ్యతిరేక విధానాలను ఖండించారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల పట్ల నియంతగా వ్యవహరించడం అత్యంత బాధాకరమని, పెళ్లిళ్లు, పుట్టినరోజులు, శుభకార్యాలు లాంటి వాటికి దూరంగా ఉంటూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పనిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఖండించారు. ఆర్టీసీ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించేందుకు ఎన్ఎంయు ఎల్లవేళలా ముందు ఉంటుందని, ఉద్యోగస్తుల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆరోగ్య భద్రత మరియు వెల్ఫేర్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగస్తులకు కనీస గౌరవం కల్పించడంలో అన్ని జిల్లాల డీపీటీఓలు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అందవలసిన న్యాయబద్ధమైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు చేస్తామని పేర్కొన్నారు. మరి ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టదలుచుకున్నారు. ఆ ఎలక్ట్రిక్ బస్సులు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులతో నిర్వహించాలని చెప్తున్నటువంటిది ప్రధానంగా మేమైతే కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఉద్యోగులు ఖాళీలు ఏదైతే ఉన్నాయో ఖాళీలన్నీ భర్తీ చేసి ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు కూడా తీర్చాలని చెప్పి మేమైతే భావిస్తా ఉన్నాం. మరి ఏదైతే ప్రముఖంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మెంబర్షిప్ ఇచ్చున్నారో ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ అసోసియేషన్కి మరి దానిలో మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి విలీనం తరపుదరి ఏదైతే సమస్యలు ఏర్పడినాయో ఆ సమస్యలు కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించాలని చెప్తున్నాయి. ఈ సందర్భంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా 4 దశలుగా ఉద్యమాలు చేశాము. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడక్కడ సమస్యలపైన చర్చలకు పిలవడం లేదు. ఆయన మీ ఉద్యమాన్ని మీరు చేసుకొని అనే ధోరణిలో ఉన్నారు. కాబట్టి ఈరోజు జిల్లా సర్వసభ సమావేశం తీర్మానం ప్రకారం 2వ తేదీ ఏదవుతుందో ప్రజాప్రతినిధులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా మా యొక్క డిమాండ్లపైన కలిసి నిరసన పత్రాల ద్వారా తెలియజేయాలనుకున్నాము. అదేవిధంగా తర్వాత కార్యక్రమాన్ని కూడా రీజనల్ కమిటీగా మేము నిర్ణయం చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. రానున్న రోజులలో బహుజన సమాజం రాష్ట్రంలోనే కాక దేశంలోనే బలంగా బలపడుతుందని, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా బహుజనులు విజయ పతాకంతో ముందుకు వెళ్తారని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి అన్నారు. రేణిగుంట మండలంలోని గాజులమడ్యం పంచాయతీ జీవగ్రామం పరిధిలోని కేఆర్సీ కళాశాల వెనుక ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి అధ్యక్షతన ఆదివారం బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో బహుజన ఉద్యోగస్తులు, నాయకులు, దళిత బహుజన ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు వందలాదిగా పాల్గొని బహుజన ఉద్యోగస్తుల సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణ, సామాజిక చైతన్యంపై ఈ సభలో సుదీర్ఘంగా చర్చించారు. బహుజన సమాజ నిర్మాణ దిశగా మేము ముందుకు అడుగులు వేస్తున్నాం. 80% ఉన్నటువంటి ప్రజలు ఈరోజు కనీసం మానవ హక్కులను, రాజ్య హక్కులను పొందలేని పరిస్థితిలో ఈ దేశం నెట్టవేయబడింది. నిరంతరం అభివృద్ధి లేదు. నిరంతరం ఏదో ఒకటి చెప్పడం, పరిపాటి అయిపోయినటువంటి ఈ పాలకుల్ని ప్రతిఘటించకపోతే రాబోయే రోజుల్లో భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్యం కుప్పకూలే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేధావర్గాలు ఈరోజు సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ బ్యాంకింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉభయ రాష్ట్రాలకు చెందిన ఉమెన్ కౌన్సిల్ సమావేశ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్యాంకులలో పనిచేస్తున్న మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంబాబు, జాయింట్ సెక్రటరీ కృష్ణారావు హాజరై మహిళా ఉద్యోగస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో ఇటీవల మహిళలపై జరుగుతున్న దాడులు అత్యంత బాధాకరమని, తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, మహిళల పక్షాన నిలబడి మహిళలకు బ్యాంకింగ్ సెక్టార్లో జరుగుతున్న హరాస్మెంట్, పని ఒత్తిడి మీద చర్చించి మహిళలకు సత్వరమైన న్యాయం జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ల ద్వారా ఉద్యోగస్తులకు, ప్రజలకు ముప్పు కలుగుతుందని, కేంద్ర ప్రభుత్వం స్పందించి లేబర్ కోడ్ల ద్వారా అనేక సమస్యలు రానున్నాయని, తద్వారా ప్రజలు, ఉద్యోగస్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రానుందని అన్నారు. నిత్యం పని ఒత్తిడితో ఉండే బ్యాంకు ఉద్యోగస్తులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వాటిని పరిష్కరించకుండా ఉద్యోగస్తుల హక్కులు కాలరాసే విధంగా కోడ్లను ప్రవేశపెట్టడం అత్యంత బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని తెలిపారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగస్తులు ప్రభుత్వ తీరును ఎండగడతామని హెచ్చరించారు. ఏపీటీబీఎఫ్ సభ్యులుగా ఉండేటటువంటి దాదాపు ఒక 20,000 మంది మహిళలకు రిప్రజెంటేటివ్స్గా వచ్చి ఉన్నారు. సో భవిష్యత్తులో జరిగేటటువంటి పోరాటాలకు కానీ ఇప్పటిదాకా ఉన్నటువంటి సమస్యల మీద రియాక్షన్ కోసం ఇక్కడ వచ్చి ఉన్నాం. సో రేపు రాబోయేటటువంటి రోజుల్లో మహిళలందరూ కూడా ఒక ఏకమై ఉద్యమించేటటువంటి ఆ అవకాశాలన్నింటినీ కూడా ఒక చోట చేర్చి మిగతా కేంద్ర కార్మిక సంఘాలతో కూడా చేయి కలిపి ముందుకు వెళ్ళడానికి ఇవాళ నిర్ణయించబోతున్నాం. సో సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇవాళ సమావేశం జరగబోతోంది. బ్యాంకింగ్ రంగంలో సమస్యలు, సొసైటీలో ఉండేటటువంటి సమస్యల మీద రియాక్ట్ అవ్వడానికి నిర్ణయం చేస్తాం. పిల్లలలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు క్రీడలు దోహదపడతాయని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుండి క్రీడలను వెలికి తీసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని, పిల్లలలో మానసిక వికాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు ఉపయోగపడతాయని తెలిపారు. బాల్యం నుండే క్రీడలపై ఆసక్తి పెంచుకొని భవిష్యత్తులో రాష్ట్రం నుండి ఒలింపిక్కి వెళ్లేందుకు స్పోర్ట్స్ అథారిటీ అనునిత్యం క్రీడలను ప్రోత్సహిస్తుందని, పిల్లలందరూ క్రీడలు ఆడి రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. ఉదయం లేచిన తర్వాత స్కూల్కి పంపించేస్తే మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్ ఈ దాంట్లోకి తీసుకెళ్ళిపోయారు పిల్లలందరినీ. దానివల్ల మానసికంగా, శారీరకంగా కొన్ని అబ్నార్మల్ చేంజెస్ కనిపిస్తున్నాయి పిల్లల్లో. దానిలో భాగంగానే ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫిట్ ఇండియా తీసుకుని రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా యాక్టివ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అబ్నార్మల్గా ఈ 1 ఇయర్లో చూస్తే నేను శాప్ చైర్మన్ అయిన తర్వాత స్పోర్ట్స్ విపరీతంగా ప్రమోట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలని, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, అదేవిధంగా క్యాబినెట్ సభ్యుల్ని, మంత్రివర్గాన్ని, ముఖ్యమంత్రి గారు సైతం స్పోర్ట్స్లో భాగస్వాములు అవుతున్నారు. ఈరోజు శ్రీకర్ గారు అండ్ టీం బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకున్నారు. ఈరోజు చూస్తే దాదాపు తిరుపతిలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరినీ తీసుకుని వచ్చారు. మా పిల్లలు కూడా వచ్చారు. ఈరోజు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంతకుముందు ఒక ప్రాక్టీస్ చేయించినప్పుడు వాళ్ళలో ఎంత ఉత్సాహం ఉంది, వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఈ యాక్టివ్నెస్తో ఇంక మరింత ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. పేద, బడుగు, బలహీన వర్గాలకు భారతదేశంలో ఆదుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ మాత్రమే అని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నారు. తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోని భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లు హాజరై కాంగ్రెస్ జెండా చేతపట్టి కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 140 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ 141వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం శుభ పరిణామమని, 2029లో రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వం వర్ధిల్లాలని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు. 140 సంవత్సరాలు అవుతోంది కాంగ్రెస్ పార్టీ పుట్టి 141 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేశానికి ఎంతో. భారత వైమానిక దళం అసోసియేషన్ 15వ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతి యూత్ హాస్టల్లో ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో హాజరై
కేంద్ర ప్రభుత్వం నుండి అందాల్సిన పెన్షన్లు, ఆరోగ్య భద్రతపై చర్చించి పలు నిర్ణయాలను తీసుకున్నారు. వైమానిక దళంలో పనిచేసి పదవీ విరమణ పొందిన రిటైర్డ్ ఉద్యోగస్తులకు సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఎయిర్ ఫోర్స్ మాజీ సైనికులు ఐకమత్యంతో తమకు రావాల్సిన హక్కులపై కలిసికట్టుగా పోరాటం చేసి తమకు అందాల్సిన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అంతకుముందు 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మాజీ ఉద్యోగస్తులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి వారు చేసిన సేవలను కొనియాడారు. ముఖ్య ఉద్దేశం ఏమంటే రిటైర్ అయిన పర్సనల్కి వాళ్ళకి జనరల్గా పెన్షన్ ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకేదన్నా జనరల్గా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసుకునే దానికని అసోసియేషన్ ద్వారా హెడ్ క్వార్టర్స్కి ప్రొజెక్ట్ చేసి సొల్యూషన్ తెప్పించుకుంటాము. మా లెవెల్లో అయిన దానికి మేము సొల్యూషన్స్ ఇచ్చి మా వాళ్ళంతా కొంచెం సంతోషంగా రిటైర్మెంట్ లైఫ్ గడిచేదానికి చూస్తుంటాం. ఈ యొక్క ప్రస్తుతం సమావేశము తిరుపతిలో ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్మెన్ ఎయిర్ ఫోర్స్ అందరం కలిసి ప్రతి సంవత్సరము ఇక్కడ ఒక గ్యాదరింగ్ చేసుకొని మా అందరం ఒక కలిసికట్టుగా ఒక యూనిట్గా ఉంటూ పెన్షనర్స్గా మాకున్న అవసరాలని, సమస్యలని గవర్నమెంట్ ద్వారా, వాళ్ళ గవర్నమెంట్ అఫీషియల్స్ ద్వారా ఈసీహెచ్ఎస్ అనగా ఎంప్లాయీస్ కాంట్రిబ్యూటర్ హెల్త్ స్కీమ్ ఈసీహెచ్ఎస్ కానీ, లేదంటే జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డ్, దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలని మేమందరం సంయుక్తంగా ఒక సమిష్టి గ్రూప్గా ఉంటూ తిరుపతిలో ఇవి రావడం కోసంగా ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పూరి జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది? త్వరలో తెరుచుకోనున్న రత్నబండ రహస్యాలు. అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకున్న సీఎం చంద్రబాబు. అద్భుతమైన మందిరంలో రాముడి దర్శనం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్న సీఎం. భక్తుల సౌకర్యం కోసం అలిపిరి వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి, ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడి. పవన్ భూమి అభ్యర్థనను తిరస్కరించిన టీటీడీ, పాలక మండలి కీలక నిర్ణయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.